వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ రాజన్న, ఏఎంసీ వైస్ చైర్మన్ షారూక్, సర్పంచ్ సంఘం అధ్యక్షుడు సంజీవరెడ్డి మరియు మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కోఆప్షన్ మెంబర్లు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికలలో హామీ ఇచ్చిన గ్యారంటీలు, రైతు రుణమాఫీ, ఎల్పీజీపై 500 సబ్సిడీ, రైతులకు వడ్లపైన 500 బోనస్, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు విమర్శించడం సరికాదని ఈ కార్యక్రమంలో తెలియజేశారు. फंड ला रहा उसके ऊपर कुछ अपने लोगों से बोलने लगा रहे. ये जमहूरियत है, डेमोक्रेसी है. यहाँ पर इख्तिदार पे रहे भी तो पब्लिक का काम करते, इख्तिदार पे नहीं रहे भी तो पब्लिक का काम करते. और वही परिवार है जो आज 40 साल से पब्लिक की खिदमत में लगा हुआ है. उन्होंने एमएलए थे भी तो पब्लिक के दरमियान में है, उन्होंने एमएलए नहीं भी रहे तो पब्लिक के दरमियान में है. उन्होंने एमएलए बनने के बाद ऐश कर लेते हुए, एंजॉय कर लेते हुए फिरने वाले नहीं हैं. उन्होंने उस टाइम पे भी पब्लिक के दरमियान में थे. आज एमएलए नहीं रहने के बाद भी उन्होंने पब्लिक के दरमियान में है. ये आपको ये चीज़ एक एमएलए रहते पर आप ये चीज़ आपको सूट नहीं करती. झूठ बात बार बार करे तो पब्लिक में जो स्कीमात गवर्नमेंट दे रही है, ये स्कीमात की वजह से पब्लिक जो चाह रही हुकूमत को, मगर तो मजबूरी तुम्हारी ये है कि आने वाले जो लोकल बॉडीज़ के इलेक्शन हैं, वो इलेक्शन में हम पब्लिक के दरमियान में जा नहीं सकते. लिहाजा एक माहौल बना रहे, गए गाँव फिर के बोल रहे कि हुकूमत फेल हो गई, हुकूमत काम नहीं कर रही. ये झूठा प्रोपेगेंडा करना बंद करिए. पब्लिक सब जानती, पब्लिक को सब चीज़ याद है. आप इलेक्शन से पहले क्या क्या वादे करे थे, क्या क्या पब्लिक को बहलाए थे. हम आने के थोड़े दिन में क्या करने वाले हैं बोले आप, वो पब्लिक पूछने वाली है आपको. और आपसे हो नहीं सक रहा, फंड्स ला नहीं सक रहे आप. అపోజిషన్ రోల్ చేస్తా అంటే మాకు అభ్యంతరం లేదు. మీరు అపోజిషన్ రోల్ చేయొచ్చు, కానీ ఏ మట్టుకు చేయాలా, ఎలా చేయాలా అన్నది మీరు ఆలోచించాలా దాని మీద. అది మేము మీకు ఒకటి రిక్వెస్ట్గా చేస్తున్నాం, హెచ్చరికగా చేస్తున్నాం. ఎందుకంటే భయపడటంలో మాత్రం కాదు మేము. దానికోసం మేము ఒకటే మాట్లాడుతున్నాం. మీరు ఏది తెచ్చినా ఏం చేసినా మేము తప్పకుండా ప్రొసీడింగ్ చేస్తాం, తప్పకుండా డెవలప్ చేసుడు మా ధర్మం. ఎవరికి ఏ లెవెల్లో ఉంటే ఆ లెవెల్లో పని చేయడం మన ధర్మం. ఇప్పుడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సుఖ చూసినాం. రకరకాల టైప్లో ఓరజాల ప్రొసీడింగ్ తేలేదా, తెచ్చిండు, చేసింది. అయితే మరి బీజేపీ 11 సంవత్సరాలు, 10 సంవత్సరాలు దాటిపోయింది, 11వ సంవత్సరంలో ఉన్నారు. మరి అంత పెద్ద నాయకులు 15 లక్షల రుణమాఫీ, 15 లక్షల యోనది మనం నల్లధనం తెస్తారని చెప్పింది పెద్ద నాయకులే కదా, బీజేపీ నాయకులు. 15 లక్షల రూపాయలు ఖాతాలు వేస్తానది మీరే కదా. పోనీ మేము కాంగ్రెస్ వాళ్ళు మా దాంట్లో రాకపోని మీ బీజేపీ ఖాతాలో 15 రూపాయలన్న పడ్డాయా చెప్పండి. దాని మీద ఆలోచించరు మీరు. మీ పోనీ కాంగ్రెస్ వాళ్ళకి వేయకుండ్రి. మేమైతే మా దగ్గర ఏది రేపు రైతు బంధు వచ్చినా, రైతు భరోసా వచ్చినా, ఇప్పుడు రుణమాఫీ వచ్చినా పక్షపాతం లేకుండా అందరికీ వేస్తున్నాం. సరే, మీరు ఇప్పుడు 15 లక్షల రూపాయలు ఉన్నది ఇప్పటిదాకా పడలేదు, ఇప్పుడన్నా మీరు మరి మీ ఖాతాలో చేసుకోండి. అలానే ఏమైనా ఉన్నదా చూడండి మరి. ఎందుకంటే అటువంటి ఏది ఆలోచించకుండా ఈరోజు చూస్తున్నాం మనం. ఒక్క సంవత్సరం లోపల ఇన్ని డెవలప్మెంట్ జరిగినాయి, ఇంకా జరుగుతూనే ఉంటాయి. ఇంకా 4 సంవత్సరం ప్రభుత్వం ఉన్నది, చేస్తూ ఉంటుంది. 4 సంవత్సరం అయిన తర్వాత 5వ సంవత్సరంలో ఏమైనా చేయకుంటే అప్పుడు రాజంతా చేయాలి. కానీ ఇప్పుడు మీరు రాజంతా చేయడం ఏంటి అర్థం కాదు. సన్న బియ్యానికి 500 రూపాయలు బోనస్ చేస్తున్నాం. ఎందరో రైతులు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు, బెనిఫిట్ తీసుకుంటున్నారు. అది ఏది చేసింది ఏది మాట్లాడకుండా ఏ దానికైనా రాజాంతం చేసి మీరు అలా చేస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. మరి మీరు ఆలోచించాలా, దాని మీద ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని చెప్తూ సెలవు చేశారు. ఏం కార్యక్రమం మాట్లాడిన వ్యక్తులకే వదిలేస్తున్నాం. ఎవరైతే ఆయన గురించి చెడుగా మాట్లాడుతున్నారో ఈరోజు వారికే వదిలేస్తున్నాం. వారు ఇన్ని సంవత్సరాలు ఆయన దగ్గరే ఉండి, ఆ విఠలరెడ్డి గారి దగ్గరే 10 సంవత్సరాలు ఉండి మరి వారే ఏ కార్యక్రమాలు చేసుకున్నారు, ఆయన ఏ రకమైన పదవులు పొందిర్రు
మరి పదవులు పొంది పనులు కాంట్రాక్టులు చేసుకున్నారు, అన్నీ చేసుకున్నారు. మరి వారికి ఈరోజు ఆ రకంగా మాట్లాడే మాటలు ఎలా వస్తున్నాయి? ఈ మధ్యలోనే ఒక మిత్రుడు, ఒక బీజేపీలో ఉన్న నాయకుడు వాటోల్లో ఒక ప్రోగ్రాంలో ఒక మాట మాట్లాడు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఒక మాజీ శాసనసభ్యులు ప్రొసీడింగ్లు తెస్తున్నాడు, అది అభివృద్ధి పనులకు ప్రొసీడింగ్ తీసుకొచ్చి ఇస్తున్నాడు. ప్రొసీడింగ్ లేదయా? అరే అధికారంలో ఆయన తాలూకా అభివృద్ధి కోసం కష్టపడుతున్నాడు. ఆయన ఎవరి ఇంటి కోసం కాదు, ఎవరి స్వలాభం కోసం కాదు, ఎవరి కోసం కాదు, తాలూకా అభివృద్ధి, తాలూకాలో ఉన్న ప్రజల అభివృద్ధి. सभा के सदस्य मार्केट चेयरमैन साहब और साबका जेपी चेयरमैन साहब, नायब चेयरमैन साहब और सारे हमारे दोस्तों भाइयों से और अपोजिशन भाइयों से भी गुजारिश है कि हम अपनी हद से पार नहीं होना। हद पार होने के बाद उसमें जो सोना बातों में मज़ा नहीं रहता। हर इंसान, हर पार्टी से जो सो कुछ जो सोना खामियां रहते हैं उसमें। आप हमारे को बोल रहे कि हम कुछ नहीं करें, हम क्या भी नहीं करें। आज 15 साल बीजेपी गवर्नमेंट सेंट्रल में 10 साल क्या रह के क्या करें? ना 15 लाख खाते में आए किसी के, ना सिर्फ करना बोल तो क्या करना है बोल तो फसाद मचाना, बस इतना ही है, दूसरा काम नहीं है। और दूसरों के ऊपर क्रिटिसाइज़ करना। दोस्तों ये क्रिटिसाइज़ करना छोड़िए और जो सुना मुल्क की तरक्की, अपने गली की तरक्की, अपने तालुके की तरक्की का सोचिए। कोई अगर तरक्की करा रहा है तो आप उसके ऊपर क्रिटिसाइज़ करने का, कुछ इल्ज़ाम लगाने का आपको नहीं जचता हो। लिहाजा हम सारे लोगों से गुजारिश हम करते हैं, हम सारे लोग गुजारिश करते हैं आप लोगों से कि आप लोग जो है सो हद में रह के बात करिए, हद से ऊपर मत जाइए। सबको हद से ऊपर जाने का चांस रहता, मगर हम लोग कभी हद से ज़्यादा जाते नहीं, हम उड़ते नहीं। आप लोग जो है सो आप लोगों से गुजारिश है कि हमारे लोगों की भी इज्जत रखिए, हम आपकी इज्जत रखें। बस हमारे ఈరోజు అధికారంలో లేకుండా కూడా కష్టపడే నాయకుని చూసిరా మరి మీరు? మరి ఇంతకుముందు మరి రామారావు పటేల్ గారు కాంగ్రెస్ నుండి ఓడిపోయారు. మరి ఏ కార్యక్రమాలు తీసుకొచ్చారు? ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? మరి దేనికోసం కష్టపడ్డారు ఆ రోజు ఆయన? మరి ఎందుకు కష్టపడలే కదా? మరి ఈయన ఈరోజు ఓడిపోయి కూడా కష్టపడుతున్నాడు. దాన్ని ఒప్పుకునాలి కదా. మరి దాన్ని ఈ రకంగా విమర్శించడం రాజ్యాంగం అట. అవునయ్యా, నువ్వు రాజ్యాంగం అంటే ఏంది? ఒక ప్రోటోకాల్ కార్యక్రమం, వాటోల్లో జరిగిన కార్యక్రమం అనేది ఒక ప్రోటోకాల్ కార్యక్రమం. ఆ ప్రోటోకాల్ కార్యక్రమంలో దానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే వేదిక పైన కూర్చోవాలి. అలాంటిది నీకే ప్రోటోకాల్ పదవి లేకుండా నువ్వు ఆ వేదిక మీద కూర్చొని మైక్ పట్టుకొని ఇంకొక నాయకుని విమర్శించే స్థాయి అనేది దిగజారి మాట్లాడకు. ఇంకోసారి నువ్వు మీరు రండి మైదానంలో, మీకు ఎక్కడంటే ఎక్కడ ప్రెస్ మీట్ పెడదాం. ఇక్కడ బస్ స్టాండ్ మీద అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రెస్ మీట్ పెడదాం, రండి. విఠలరెడ్డి సార్ దగ్గర పనిచేసిన, ఇంతకుముందు పనిచేసి మరి ఆయన ఏం చేయలేదు, మరి మీరేం చేసిరు, మీరు ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? రండి, దమ్ముంటే రండి, మేము ఉంటాం, మేము వస్తాం. విఠలరెడ్డి గారు ఏందా, మేమున్నాము. ఆయన కింద 3వ, 3వ స్థాయి, 4వ స్థాయి నాయకులు మేము వచ్చి మాట్లాడతాం. ఆయన గురించి మీరు మాట్లాడే స్తోమత ఎక్కడుంది? మీకు అంత అర్హత ఎక్కడుంది? రాజ్యాంగం గురించి మాట్లాడతారు మీరు. రాజ్యాంగం విలువలు తెలియదు ఆయనకు? రాజ్యాంగం విలువలు తెలకని వచ్చిండా? ఆయన ప్రొసీడింగ్లు తెచ్చినా ఎక్కడ కొబ్బరికాయ కొట్టిండా? చెప్పండి. అరే అభివృద్ధి కోసం ప్రొసీడింగ్ కాపీలు తీసుకొస్తున్నాడు, ప్రజల అభివృద్ధికి సీఎం రిలీఫ్ ఫండ్ తెస్తున్నాడా, ఇంకేం తెస్తున్నాడు, ప్రజారోగ్యం కోసం తెస్తున్నాడు, ప్రజల తాలూకా అభివృద్ధి కోసం పనుల ప్రొసీడింగ్ తెస్తున్నాడు తప్పితే కానీ ఆయన ఎక్కడ పోయి రాజ్యాంగానికి విరుద్ధంగా పోయి కొబ్బరికాయ కొట్టలే, ముహూర్తాలు చేయలేదు కదా. మరి మీ ఎటువంటి అర్హత లేకుండా ఒక ప్రోటోకాల్, ఒక అధికారిక కార్యక్రమంలో వేదిక మీద కూర్చొని మాట్లాడే అర్హత మీకెక్కడదయా? ఇంకోసారి యాదించుకోండి, జాగ్రత్త. మాత్రం బాగుండదు. కాదంటే రండి, అదే మీడియా మిత్రులు ఉంటారు, వారి ముందుకెళ్దాం మనం. ఆయన విఠలరెడ్డి గారు పక్కకు ఉండాలి, మేము ఉన్నాం తయారు. మీరు అంత దమ్ముంటే రండి, మాట్లాడదాం. ఈ విషయాన్ని తెలియజేస్తూ ముగిస్తాం. लेके चल रहे, पब्लिक को फ़ायदा पहुंचाने के पूरे स्कीम्स दे रहे, आप उसकी सराहना करना चाहिए। आप जाते सेक्रेटरीट सीता अक्का के पास और बोलते कि हाँ ना, आप उनके पास जाके है ना फंड्स के लिए डिमांड करते।
और आके यहाँ बोलते कि उन्हें कुछ भी नहीं दे रहे बोल के बोलते। अरे आप देखो, काम करना क्या है, काम करने की आदमी में तजुर्बा होना, सलाहियत रहना। वो आदमी में सलाहियत है, उसको तजुर्बा है, उन्होंने कर रहे। उन्होंने एमएलए थे जब भी कर रहे, एमएलए नहीं रहने के बाद भी तुम्हारे से ज़्यादा काम कर रहे। तकलीफ किस बात की है आपको, उन्होंने प्रोसीडिंग्स ला रहे तो पब्लिक का फ़ायदा हो रहा ना उसमें, तालुक़ी कॉन्स्टिट्यूंसी की तरक्की हो रही ना उसमें। मैं फिर एक बार आप बोलना चाह रहा हूँ कि आप लोग अपना एहतजाज, अपोजिशन, आप अपना एहतजाज एक जमहूरी अंदाज में करिए, किसी पे पर्सनल मत जाइए। जब अगर बोलना शुरू करेंगे तो अच्छी बात नहीं रही थी। सुने, फिर एक बार कहते हुए मैं अपनी बात